ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? ఈ మధ్య ఎవరు మాట్లాడినా మార్కెట్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇలాంటి మాటలు వినబడుతున్నాయి. కానీ వరంగల్లో అసలు ప్లాట్లు లేదా ఇల్లు అమ్ముడుపోతున్నాయా? అసలు ఈ డల్నెస్కి కారణాలేంటి? మార్కెట్ మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుంది? ఈ టైంలో కొనుగోలుదారులు లాభపడాలంటే ఏం చేయాలి? ఎటువంటి స్వీట్ కోట్ లేకుండా ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా ఈరోజు మీకు వరంగల్ రియల్ ఎస్టేట్లో కొన్ని నిజాలు, అసలైన అవకాశాలు రెండూ వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ సంవత్సరాల కష్టార్జితాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వరంగల్లో ప్లాట్ కొనడానికి ముందు చాలామంది ఒక తప్పు చేస్తున్నారు. ఆ తప్పు వల్ల కొంతమంది అవసరానికి మించిన ధరకు కొనుగోలు చేస్తున్నారు, మరికొందరు మంచి అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. ఈరోజు ఆ తప్పు గురించి, ఇంకా వరంగల్ రియల్ ఎస్టేట్ అసలు పరిస్థితి ఏంటో మాట్లాడుకుందాం. ప్రస్తుతం వరంగల్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? మొదటగా ప్రస్తుతం మార్కెట్ గ్రౌండ్ రియాలిటీ గురించి చూద్దాం. మొదటిది, రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. గత 2-3 ఏళ్లతో పోలిస్తే వరంగల్, హన్మకొండ, కాజీపేట్ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య గణనీయంగా పడిపోయింది. రెండవది, కృత్రిమ డిమాండ్ పోయింది. ఒకప్పుడు ఈ రోజు కొనకపోతే రేపు దొరకదు అన్న భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. తర్వాత మూడవది, నగదు కొరత. వెంచర్లు వేసిన కొంతమంది డెవలపర్లు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చేతిలో డబ్బులు పెట్టుకొని ధరలు ఇంకా తగ్గుతాయేమో అని వెయిట్ చేస్తున్నారు. తర్వాత నాలుగవది, ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకున్నారు. మార్కెట్లో ప్రస్తుతం స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్స్, అంటే ఇవాళ కొని 6 నెలల్లో లాభానికి అమ్మేసేవారు పూర్తిగా తగ్గిపోయారు. కేవలం ఇల్లు కట్టుకోవాలనుకునే ఎండ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. వరంగల్ మార్కెట్ ఇలా మందగించడానికి ఒక్క కారణం లేదు, 4 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం, అతిగా పెంచేసిన ధరలు. గతంలో హైదరాబాద్ టచ్ అయ్యే రేట్లను వరంగల్లో ప్రొజెక్ట్ చేశారు. మడికొండ, మామ్నూర్ లేదా టెక్స్టైల్ పార్కు పరిసర ప్రాంతాల్లో గజం ధరలను డిమాండ్ కంటే ఎక్కువ పెంచేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందే ధరలు 20,000 నుంచి 30,000 దాటించేసరికి సాధారణ మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ అందుబాటులో లేకుండా పోయింది. తర్వాత రెండవ కారణం, ప్రభుత్వ నిబంధనలు మరియు లీగల్ ఇష్యూస్. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్లు ఆలస్యం అవ్వడం, చెరువులు, నాలాల ఆక్రమణలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల బయర్లలో ఒక విధమైన అభద్రతా భావం వచ్చింది. తర్వాత మూడవ కారణం, ఐటీ మందగమనం అండ్ ఉద్యోగ భద్రత. వరంగల్లో ఐటీ సెజ్ వచ్చి కొంతవరకు ఉద్యోగాలు తెచ్చిన గ్లోబల్ ఐటీ స్లోడౌన్ ప్రభావం ఇక్కడి కొనుగోలు శక్తిపై పడింది. ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉన్నప్పుడు ఎవరు కూడా 50 లక్షలు, ₹1,00,00,000 అప్పు చేసి ప్రాపర్టీలు కొనడానికి ఎవరూ ముందుకు రారు. నాలుగవ కారణం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఈఎంఐ భారం పెరిగింది. ఇది మిడిల్ క్లాస్ బయ్యర్లకు వెనక్కి తగ్గేలా చేసింది. ఇప్పుడు అందరి మనసులో ఉన్న పెద్ద ప్రశ్న, వరంగల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ ఎప్పుడు రికవర్ అవుతుంది? ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా మీకు నేను రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని చెప్పలేను. మార్కెట్ ఎప్పుడు సడన్గా రికవరీ అవ్వదు. పూర్తి స్థాయి రికవరీ కొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. మామ్నూర్ ఎయిర్పోర్టు పనులు వేగవంతం కావడం, ఇన్నర్ మరియు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు పూర్తి కావడం మార్కెట్కి ప్రధాన బూస్టర్ డోస్ కాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది, అంటే అదనపు హైప్ తగ్గి అసలైన ధరలకు ప్రాపర్టీలు వస్తున్నాయి. ఈ కరెక్షన్ పూర్తయ్యాక మార్కెట్ స్థిరమైన ఎదుగుదలను చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ వరంగల్ మాత్రమే. ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హబ్, టెక్స్టైల్ హబ్గా ఉన్న వరంగల్లో రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్లో ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మార్కెట్ డల్గా ఉందంటే బయ్యర్లకి శాపం కాదు, అదొక అద్భుతమైన అవకాశం. ఈ సమయాన్ని మీరు తెలివిగా ఎలా వాడుకోవాలో ఇక్కడ 4 సూత్రాలు వివరిస్తాను. మొదటిది, బార్గెనింగ్. మార్కెట్ బాగున్నప్పుడు బిల్డర్లు రూపాయి కూడా తగ్గించరు, కానీ ఇప్పుడు డెవలపర్లు క్యాష్ క్రంచ్లో ఉన్నారు. కాబట్టి మీరు సిట్టింగ్లో కూర్చొని 10 నుండి 15% వరకు రేటు తగ్గించి మాట్లాడే అవకాశం ఇప్పుడు ఉంటుంది. తర్వాత రెండవది, డీప్ లీగల్ వెరిఫికేషన్. తక్కువ ధరకి వస్తుందని కంగారు పడి డాక్యుమెంట్లు సరిగ్గా లేనివి కొనడం మంచిది కాదు.
కూడా డిటిసిపి లేదా రెరా అప్రూవల్స్ ఉన్నాయా, ఎల్పి నంబర్ ఉందా, క్లియర్ టైటిల్ ఉందా, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకొని మంచి అనుభవం కలిగిన అడ్వకేట్తో లీగల్ చేయించుకోవడం మంచిది. తర్వాత మూడవది, మీరు ఇల్లు కట్టుకోవడానికో లేదా 5 నుండి 10 ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్రాపర్టీని కొంటుంటే ఇది బెస్ట్ టైం. అంతేగాని ఈరోజు కొని 6 నెలల్లో డబుల్ రేటుకు అమ్ముతా అనుకుంటే మాత్రం ఈ టైం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాలుగవది, ఊరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంచర్లలో కాకుండా డెవలప్మెంట్ జరుగుతున్న రింగ్ రోడ్డు పరిసరాలు, కాజిపేట్ మడికొండ కారిడార్, మామ్నూర్ పరిసర ప్రాంతాలపై దృష్టి పెట్టండి. చివరగా నేను చెప్పేది ఒకటే, రియల్ ఎస్టేట్ అనేది ఒక సైకిల్. అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఎటువంటి ప్లాన్ లేకుండా గుడ్డిగా పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ సరైన లొకేషన్లో సరైన ధరకి కొంటే భవిష్యత్తులో మంచి రాబడి పొందవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. వరంగల్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. త్వరలోనే మరో హానెస్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. నేను మీ పెద్దపల్లి శంకర్, వరంగల్ ప్రాపర్టీ హబ్.